బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. పలు అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో ఇరు సభల్లో కూడా గందరగోళం నెలకొంది. అయితే గందరగోళం నెలకొనడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో కొన్ని నిమిషాల పాటు ప్రసంగించారు. ఇటీవలే జరిగిన విక్రమ్-1 ప్రయోగం గురించి ఆయన ప్రస్తావించారు. ఇక భారత యువ కెరటాలు సాధించిన విజయాన్ని దేశానికి వివరించారు. స్కై రూట్ సంస్థ చేపట్టిన ప్రయోగం దేశంలో మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. గత నెల రోజుల్లో భారతదేశం అనేక విషయాల్లో ప్రగతి సాధించిందని ప్రధాని మోడీ తెలియజేశారు. ఇక ప్రధాని మోడీ ప్రసంగం అనంతరం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పలు అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు సైతం పట్టుబట్టాయి. దీంతో లోక్సభ వాయిదా పడింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందుగా సభను వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి ప్రారంభం కావాలని నిర్ణయించారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగం చేస్తున్న సమయంలో తీవ్ర గందరగోళం కనిపించింది. ఈ క్రమంలో రాజ్యసభ సభాపతి సిపి రాధాకృష్ణన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఇక ఉభయ సభలు తిరిగి 12 గంటలకు ప్రారంభమైనప్పటికీ సభ్యుల తీరులో ఎటువంటి మార్పు కూడా కనిపించలేదు. దీంతో ఇరు సభలు మరోసారి వాయిదా పడ్డాయి.